వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ బోటి గోంగూర కర్రీ. నాన్ వెజ్ లవర్స్కి ఇది ఒక పెద్ద ట్రీట్. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు టేస్టీ కర్రీ మీరు ఈజీగా తయారు చేసేయచ్చు. ఈ బోటి కర్రీలో గోంగూర వద్దు అనుకుంటే మీరు పాలకూర చుక్కకూరతో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవుతూ మీరు కూడా మేము చేసినట్టే ట్రై చేయండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేస్తారు. అంత సింపుల్ అండ్ ఈజీ కర్రీ ఇది. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా బోటీ పీసెస్ని బాగా 2-3 సార్లు వాటర్తో శుభ్రం చేసి కుక్కర్లో తగినన్ని వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. మేము ఈ బోటీ పీసెస్ని ఉప్పు పసుపు పట్టించి 2 రోజులు ఎండలో ఎండపెట్టి వేస్తున్నాము. మీరు కావాలంటే అప్పుడే ఫ్రెష్గా తెచ్చిన బోటీని అయినా వేసి చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఎండపెట్టిన వాటితో చేసుకుంటే కర్రీకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. 4 విజిల్స్ కంప్లీట్ అయ్యాక బోటీ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు వీటిని ఒక గరిటెతో గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ వాటర్ని పడేయకుండా ఆ వాటర్లోనే శుభ్రంగా కడిగిన గోంగూర, టమాటో పీసెస్, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటర్ సరిపోకపోతే కొన్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ కంప్లీట్ అయ్యాక మూత తీసి చూస్తే గోంగూర మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఉడికించిన గోంగూరలో కొత్తిమీర వేసి పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా మ్యాష్ చేసుకుంటేనే కర్రీకి కారం పులుపు బాగా పడుతుంది. ఇలా మెత్తగా మ్యాష్ అయ్యాక ఉడికించుకున్న బోటీ వేసి సాల్ట్ చూసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని పప్పు గుత్తితో కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి. ఇంకా ఈ కర్రీకి చివరిగా తాలింపు వేసుకోవాలండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి బోటీ కర్రీకి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఆనియన్స్ ఈ కలర్లోకి ఫ్రై అయ్యాక గోంగూర బోటీ వేసి తాలింపులో బాగా కలిసేలా కలుపుకొని కాసేపు కుక్ అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసాము. చాలా సింపుల్ కదండి. మీరు ఈ స్టైల్లో ఫాలో అయ్యి కర్రీ చేస్తే ఒక్కరే కూర అంతా తినేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. చూస్తుంటేనే నోరూరుతుందండి. మరి మీరు కూడా అస్సలు లేట్ చేయకుండా మా రెసిపీని ఫాలో అవుతూ ఏది మిస్ చేయకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. ఈ రెసిపీ పిక్ని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో షేర్ చేసి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.